వావ్ మనకి ఎన్ఐబి అక్రిడిటేషన్ వచ్చింది. వావ్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ మనోజ్. సార్ అసలు ఈ ఎన్ఏబిచ్ అంటే ఏంటి సార్? ఎన్ఐబిహెచ్ అంటే ఏంటంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఇది నేషనల్ రికగ్నిషన్ లాగా హాస్పిటల్స్ కి ఇస్తారనమాట. సో ఈ నేషనల్ బోర్డ్ కి మన హై స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నప్పుడు, గుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ హెల్త్ కేర్ మనం ఫాలో అవుతున్నప్పుడు మనం అప్లై చేసుకుంటాం ఈ నేషనల్ బోర్డ్ వాళ్ళకి. సో ఆ నేషనల్ బోర్డు వాళ్ళు ఒక టీముని పంపిస్తారు. ఆ టీముని పంపించాక మొత్తం హాస్పిటల్ అంతా అన్ని రకాలుగా ఇన్స్పెక్షన్ చేసి, అందరితో ఇంటర్వ్యూస్ చేసి, ఈవెన్ మన డాక్టర్స్తో, నర్సింగ్ స్టాఫ్తో, డ్యూటీ డాక్టర్స్తో అన్ని వాళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అవుతున్నాము అన్నప్పుడు మాత్రమే ఇస్తారు. చాలా కష్టతరమైన ప్రాసెస్ అన్నమాట. అన్ని స్టాండర్డ్స్ స్క్రూటినీ చేశాకే ఇస్తారు. సో ఎన్ఐబిహెచ్ మనకు రావడం చాలా అదృష్టం. దీనివల్ల మన హాస్పిటల్ కనిపిస్తుంది సార్. దీనివల్ల మనకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, ఆపరేషన్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి, హాస్పిటల్లో సేఫ్టీ కండిషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాడేసిన టిష్యూస్ ని ఎలా డిస్పోజ్ చేయాలి, హాస్పిటల్ వేస్ట్ ని ఎలా డిస్పోజ్ చేయాలి, వీటన్నిటికీ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ అన్ని మన హాస్పిటల్ పాటిస్తుంది అనే ఉద్దేశంతో ఎన్ఐబిహెచ్ సర్టిఫికేషన్, ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్ మనకి ఇస్తారు. దీని తర్వాత ఇది ఒక్కటితో అయిపోదు. సర్టిఫికేషన్ ఇచ్చిన వెంటనే తర్వాత 3 ఏళ్ల పాటు ఈ మానిటరింగ్ అంతా కూడా చేస్తూ ఉంటారు. ఇలాగే వీటిల్లో ఇంజెక్షన్, సేఫ్ ప్రొసీజర్ ఇంజెక్షన్స్ అన్ని ఫాలో అవుతున్నామా, తర్వాత శానిటేషన్ అవన్నీ నీట్గా ఉంటున్నాయా, హాస్పిటల్ వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్ సరిగ్గా జరుగుతుందా. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల, ఈ ప్రోటోకాల్స్ పరంగా మనం వెళ్ళడం వల్ల ఇష్టం వచ్చిన యాంటీబయాటిక్స్ పేషెంట్కి వాడము, అనవసరం లేని ఆపరేషన్ ప్రోటోకాల్స్ అన్ని ఎక్కువ వాడము. సో దీనివల్ల పేషెంట్కి బెనిఫిట్ కూడా ఉంటుంది. సార్ ఎన్ఏబిచ్ వల్ల పేషెంట్కి ఏమైనా యూజ్ ఉంటుంది సార్? దీనివల్ల క్వాలిటీ కేర్ ఇవ్వడం వల్ల, ప్రోటోకాల్స్ ఇవన్నీ మనం రెగ్యులర్ గా ఫాలో అవడం వల్ల, పేషెంట్కి అనవసరమైన యాంటీబయాటిక్స్ అండ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్ ఏవైతే ఇస్తున్నామో అవన్నీ ఫాలో అవడం వల్ల పేషెంట్కి మంచి బెనిఫిట్ ఉంటుంది. అలాగే హెల్త్ కేర్ స్టాఫ్కి రెగ్యులర్ ట్రైనింగ్స్ ఇస్తాము. ఈ సేఫ్టీ ఇంజెక్షన్ ప్రొసీజర్స్ మీద కానీ, రెగ్యులర్ మానిటరింగ్ మీద కానీ. సో మన స్టాఫ్ కూడా వెల్ ట్రైన్డ్ అయ్యి ఇంకా పేషెంట్కి మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.